హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను. తప్పకుండా ఎండ్ వరకు చూడండి. ఓకే ఓకే నవ్వకుండా చెప్తానమాట. వీళ్ళని చూస్తేనే నవ్వు వస్తుందన్నమాట. ఏం లేదండి, మా టీచర్స్ అందరం కలిసి, నేను స్కూల్లో వర్క్ చేస్తాను మీకు తెలిసిందే కదా. సో మా టీచర్స్ ఆయమ్మ అందరం కలిసి ఒక ఫ్యామిలీ లాగా అనుకొని మన హైదరాబాద్లో నాంపల్లి ఎగ్జిబిషన్ పెట్టారు కదా. సో ఎగ్జిబిషన్కి వెళ్ళామన్నమాట. దాని గురించి ఈ వ్లాగ్ వచ్చేసి ఆల్రెడీ జనవరిలో స్టార్ట్ చేశారనమాట ఇది. సో ఎండ్ డేట్ కూడా ఫెబ్లోనే 15 అనమాట. మేము వెళ్ళింది మాత్రం ఫ్రైడే పడింది. సో ఫిబ్రవరి 15th ఐ థింక్. ఆఫ్టర్నూన్ లంచ్ చేసుకొని వెళ్ళిపోయామన్నమాట. నైట్ ఇంటికి వచ్చేసరికి కూడా 11 అయింది. చాలా లేట్, చాలా రష్ కూడా ఎక్కువ ఉంది. ఎందుకంటే ఎండింగ్ కాబట్టి 14-15 మాత్రమే ఉండింది. ఆ 2 days ఎండ్ కాబట్టి. సో మాకు టైం కుదరక ఇలా వెళ్ళినందుకు చాలా రష్. నార్మల్గానే నుమాయిష్లో అంటే అన్ని రీజనబుల్ రేట్ సంథింగ్ అలా థింక్ చేస్తారు. సో నేనైతే ఎప్పుడు చూడలేదన్నమాట, ఫస్ట్ టైము. సో ఎగ్జైట్గా ఫీల్ అయ్యాను. ఫస్ట్ టైం కాబట్టి ఆ మాత్రం ఎగ్జైట్మెంట్ ఉంటుందిలేండి. సో ఎంట్రీ టికెట్ వచ్చేసి 50 రూపీస్ అనమాట. ఆఫ్టర్ మ్యారేజ్, బిఫోర్ మ్యారేజ్ షాపింగ్స్ ఎలా ఉంటాయి, బాగా డిఫరెన్స్ తెలిసిపోయింది నాకు. అదేనండి, ఆఫ్టర్ మ్యారేజ్ అయితే మన కిడ్స్ కోసం చూస్తాం, బిఫోర్ మ్యారేజ్ అయితే మన కోసం చూస్తాం అనమాట. ఏదేమైనప్పటికీ షాపింగ్ అంటే గర్ల్స్కి పిచ్చి కదా. సో ఆ పిచ్చితోటే వెళ్ళామన్నమాట అందరము. పిచ్చి వదిలిందనమాట. అదేనండి, ఆఫ్టర్నూన్ 2కి వెళ్ళాం కదా, నైట్ వచ్చేసరికి 11 అయింది. ఈ మిడిల్లో అసలు కూర్చున్నదే లేదనమాట మేము. సో లెగ్ పెయిన్స్ బాగా వచ్చేసాయి. మార్నింగ్ స్కూల్కి వెళ్ళాలి మళ్ళీ, ఇదొక థింకింగ్ అనమాట. సో మ్యామ్ మా బాధ అర్థం చేసుకొని, పర్వాలేదు సాటర్డే రావద్దండి మండే రండి అని చెప్పారనమాట. మాకు సాటర్డే కూడా స్కూల్ ఉంటుంది టీచర్స్కి, పిల్లలకు ఉండదన్నమాట. సో మ్యామ్ కొంచెం కనికరించి పర్వాలేదు మండే రండి అని చెప్పారు. హ్యాపీగా ఫీల్ అయిపోయాం అనమాట. కిడ్స్తో మాత్రం అస్సలు వెళ్ళకండి, చాలా రష్ ఉంటుంది, తప్పిపోతారు కూడా పిల్లలు. ఆల్రెడీ ఒక అమ్మాయి అక్కడ తప్పిపోయి అనౌన్స్ చేశారనమాట. తిరుపతిలో కూడా ఇంత రష్ ఉండదేమో, అంత రష్ అనిపించింది అనమాట. లేడీస్ అంటేనే షాపింగ్ అంటేనే లేడీస్ అని నిరూపించుకున్నాం మేమైతే నెక్స్ట్ డే స్కూల్కి వెళ్ళకుండా. సో ఫైనల్గా ఇవన్నమాట. మళ్ళీ మెట్రోకి వచ్చేసాము. మా బ్యాగ్స్ అన్నీ ఇవే అనమాట. ఆఫ్టర్ అండ్ బిఫోర్ నా ఎక్స్ప్రెషన్ అయితే చూడండి ఖచ్చితంగా. వద్దురా బాబు ఈ షాపింగ్లు వద్దేం వద్దు అనిపించింది. అంతేలే ఆ రోజు మాత్రం అనుకుంటాం, నెక్స్ట్ డే మాత్రం పోవడమే షాపింగ్కి. పర్లేదండి, ఫైనల్గా అయితే పెట్టచ్చు, వర్తబులే అనమాట. ఎవరైనా ఇంకా చూడని వాళ్ళు ఉంటే ఈ ఇయర్ అయితే లేదండి, నెక్స్ట్ ఇయర్ చూడండి. అమ్మయ్య, మేము కూడా చూసేసామండి ఫైనల్గా నుమాయిష్ ఎగ్జిబిషన్. ఈవిడ జోకులండి. ఈవిని ఫీడ్బ్యాక్ అడిగామన్నమాట లాస్ట్లో. అడిగితే నవ్వడానికి సరిపోయిందనమాట, అంత ఫన్నీగా జరిగింది. ఫ్రెండ్స్తో వెళ్తే ఆ ఫన్నీయే వేరు. మేము వచ్చి 3 days అవుతుంది. ఈరోజు మండే. ఈరోజు కూడా ఆ షాపింగ్ గురించి చెప్పుకొని నవ్వుకుంటూనే ఉన్నాం క్లాస్లో అనమాట. అంత